హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ వావాతియార్ స్టారింగ్ కార్తీక్ కృతి శెట్టి. మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ పోస్ట్ పోన్ అండ్ 2 weeks బ్యాక్ ఎప్పుడో రిలీజ్ అయింది తమిళ్లో. అక్కడ కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ అని రాలేదు దీనికి. అండ్ ఈరోజు ఓటీటీలోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇది కానీ పొరపాటున థియేటర్కి వెళ్ళి చూసుంటే నేను గట్టిగా దొరికేద్దును. అంటే ఓటీటీలోనే చూడలేకపోయాను లిటరల్లీ. అంటే నేను ఇప్పుడు వరకు చూసిన మూవీస్లో, కార్తీక్ గారి మూవీస్లో వర్స్ట్ మూవీ అంటే జపాన్. ఇది ఆ మూవీని కూడా దాటేసింది. అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు కాకి లాంటి మూవీ చేసిన కార్తీక్ గారు ఈ స్టోరీ ఎలా ఒప్పుకున్నాడు అనే థాట్ వస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది మూవీ. అంటే మీకు మూవీ ఎక్కడా ఎంగేజింగ్గా ఉండదు. ఎంగేజింగ్ అనే మాట పక్కన పెట్టండి, లిటరల్లీ న్యాచురల్గా ఉండదు. మూవీ అంతా ఏదో సెట్లో చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఆ మేకప్లన్నీ కూడా చాలా ఓవర్గా ఉంటాయి. టు మై సర్ప్రైజ్ కార్తీక్ గారు కూడా వితౌట్ మీసం బియర్డ్ అది లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంటే ఆ పర్టికులర్ లుక్ అన్నది మూవీకి అవసరమే కానీ, బట్ స్టిల్ కార్తీక్ గారికి ఎందుకు అది అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బేసిక్గా కార్తీక్ గారి తాతగారు రాజ్ కిరణ్, అంటే మనకి పందెంగోడ్ల విషయాలు వాళ్ళ ఫాదర్ ప్లే చేశారు కదా, ఆయన కార్తీక్ గారు తాతగారు రోల్ ప్లే చేశాడు ఇందులో. ఆయన ఏంటంటే ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎంజీఆర్. మనకు తెలుగులో అది ఎన్టీఆర్గా ట్రాన్స్లేట్ చేశారు. ఆయన కార్తీని పెద్ద అయ్యాక ఒక పోలీస్ ఆఫీసర్, అంటే ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ కార్తీ విల్ బీ టర్న్డ్ అప్ యాజ్ ఎన్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత ఆయన ఇంటర్వెల్లో చనిపోతాడు. ఫాలోయింగ్ కార్తీలోకి ఎంజీఆర్ ఆత్మ, అంటే మన తెలుగులో ఎన్టీఆర్ గారి ఆత్మ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రిమైనింగ్ స్టోరీ. అసలు ఇది స్టోరీ లెవెల్లోనే అంత గొప్ప స్టోరీలా ఏమీ నాకు అనిపించలేదు. అండ్ ఈ మూవీ అంతా యాక్టర్స్కి ఆ మేకప్ అదంతా కూడా ఓవర్గా ఉంటుంది. చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది మనకి. ఎక్కడ న్యాచురల్గా కనెక్ట్ అవ్వడం కానీ ఏమి ఉండదు. ఈ మూవీ దిస్ ఈజ్ ప్యూర్లీ మేడ్ ఫర్ తమిళ ఆడియన్స్. మన తెలుగు వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చదు ఈ మూవీ. అండ్ తమిళ ఆడియన్స్కి కూడా అంత గొప్పగా ఏమి అనిపించే అంత గొప్ప స్టోరీ కూడా కాదు. స్టోరీ వైజ్ వెరీ పూర్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వైజ్ కూడా చాలా, అంటే ఇందులో చెప్పుకోవడానికి ఏది అంటే అట్లీస్ట్ మ్యూజిక్ బాగుందని కానీ, సినిమాటోగ్రఫీ బాగుందని కానీ, స్టోరీ బాగుందని కానీ ఏదీ లేదు. ఇందులో మోస్ట్ హారబుల్ థింగ్ ఏంటంటే, స్టోరీ కంటే హారబుల్ థింగ్ ఏంటంటే ఇందులో మ్యూజిక్. మనకి తల్లుమల్లలో కొన్ని సాంగ్స్ ఉంటాయి చూసారా, ఏదో చదివేస్తూ ఉంటారో అలాగా ఉంటాయి ఇందులో ఫస్ట్ 2 సాంగ్స్ అయితే. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ 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 డిసప్పాయింటింగ్ వాచ్. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.